వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. రాములోరి కళ్యాణంలో అతి ముఖ్యమైన ఘట్టం ఈ గోటి తలంబ్రాల మహోత్సవం. స్వామివారికి తలంబ్రాలు, ఆ స్వామివారి వివాహ మహోత్సవంలో అమ్మవారి అయ్యవార్ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ తలంబ్రాల కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఆ తలంబ్రాలు అనేవి మన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం నుంచే వెళ్తున్నాయి. గత 16 ఏళ్ళుగా ఈ కళ్యాణ అప్పారావు గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారు, అసలు ఏంటి, ఏవే కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాన్ని ఆయన మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి అప్పారావు, అసలు ఈ కళ్యాణ మహోత్సవం అంటే రాముల వారి కళ్యాణం అంటేనే ఎంతో విశిష్టత పొందింది. వేలాది మంది ఆ భక్తులు ఆ సమయంలో ఆ కళ్యాణ మహోత్సవానికి వెళ్తూ ఉంటారు. అక్కడ తలంబ్రాల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ గోటి తలంబ్రాల సేకరణ అనేది 16 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు కాబట్టి అసలు ఏంటి, ఎలాగా మీకు ఇది చేయాలనిపించింది? ఇది మనందరం కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా రామనామ ధ్యానంలో స్వప్నంలో రాముడు ఈ కార్యక్రమం, ఈ సంకల్పాన్ని నెరవేర్చు అని చెప్పి ఆ రాముడు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారం మేము ఆ రాముడి యొక్క మెసేజ్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. ఏదైనా ఒకటి మనకి నెరవేరాలంటే ఈశ్వర అనుగ్రహం లేనిది, పరమేశ్వరుడు రాముడు అనుగ్రహం లేనిది ఈ భూమి మీద ఏది కూడా జరగదు. భగవత్ సంకల్పంతోనే ఏదైనా జరుగుద్ది. కాబట్టి సంకల్పం ఆయనే, సంకల్పం నెరవేరేది ఆయనే, సంకల్ప ఫలితాలు కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన రామనామ ధ్యానంలోంచి ఈ ఆలోచనలు వచ్చి ఈ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఇది 16వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞం ప్రారంభించాం. తొలుత వడ్లను తీసుకుని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పూజ చేసి ఆ వరి విత్తనాలు తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం మా మాతృమూర్తి కళ్యాణం చక్రవేణి పొలంలో ఈరోజు వరి ఆకుమడి సిద్ధం చేయడం కోసం భక్తులందరూ కూడా వానర వేషధారణతో సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయులు, జాంబవంతుడు వేషధారణతో, రాముడు వేషధారణతో, అంటే రామాయణ కాలంలో జరిగినటువంటి ఆ వేషధారణ ద్వారా మన భక్తులంతా కూడా రామతత్వంలో రామాయణంలోకి వెళ్ళినట్టుగా భావనతో ఈ యొక్క భక్తులు వానర వేషధారణతో వరి విత్తనాలు జల్లేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు. ఇది వరి ఆకుబడి సిద్ధమైన తర్వాత మరలా మేము వరి ఊడ్చేటప్పుడు కూడా రామభక్తులంతా కూడా రామనామంతో మైమరిచి మళ్ళా చక్కగా వానరులంతా ఊడుస్తారు. ఊడ్చిన తర్వాత దాదాపు మళ్ళీ ఒక నెల 15 రోజులకి పొట్ట దశ వచ్చిన తర్వాత వరి పంటకు శ్రీమంతం అనేటువంటి రామయ్య వరి పంటకు శ్రీమంతం అనే కార్యక్రమం పెట్టి ఆ శ్రీమంతం అనే కార్యక్రమం నిర్వహిస్తాం. శ్రీమంతం అనే కార్యక్రమం అయిన తర్వాత వరి పంట పండిన తర్వాత మళ్ళా వానర హారతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా వానర వేషాలు వేసుకుని రాముల వారి పంట కోత కోసి సిద్ధం చేసి వడ్లు సిద్ధం చేస్తారు, ధాన్యం సిద్ధం చేస్తారు, కోటి తలంబ్రాల ధాన్యాన్ని. ఈ కోటి తలంబ్రాల ధాన్యానికి మన సప్త ఋషుల హారతి అనేటువంటి కార్యక్రమం పెట్టి ఈ ధాన్యం అంతా కలిపి ఒక చోట పెట్టి భక్తులు ఋషి వేషధారణతో రామగాయత్రి మంత్రంతో రామనామ హోమాన్ని చేసి సిద్ధం చేసి ఇవి మరలా మేము 5 రాష్ట్రాలు 5,000 మందికి కొరియర్ ద్వారా, పోస్టల్ ద్వారా 50 గ్రాములు 100 గ్రాములు ప్యాకెట్లు చొప్పున భక్తులందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో అందరూ కూడా మాకు కావాలంటుంటే వాళ్ళందరికీ మేము పంపించి ఒలిపించి ఆ ఒలిచినటువంటివి సేకరించి మరలా మేము రామయ్య పెళ్ళికి రామచిలకలతో పెళ్లి కబురు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన రాజమండ్రి గోదావరి పుష్కరాల రేవులో ఈ యొక్క గోటితో ఒలిచినటువంటి 5 రాష్ట్రాల్లో 5,000 మంది చేత ఒలిపించిన ఈ యొక్క సుమారు 500 కేజీల రామనామ జప తలంబ్రాలను రాజమండ్రి పుష్కర్ ఘాట్లో పెట్టి ఆ రోజు రామచిలకలతో పెళ్లి కబురు అనేటువంటి కార్యక్రమం పెట్టి చక్కగా మేము వాటిని హారతి కార్యక్రమం నిర్వహించి అనంతరం భద్రాచలం తీసుకుని వెళ్ళి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి, తర్వాత ఒంటిమిట్ట తీసుకెళ్ళి ఒంటిమిట్ట రాముడికి, అయోధ్య రాముడికి కూడా ఈ తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. రాములు వారు స్వప్నంలో కనిపించడంతో తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని కళ్యాణ అప్పారావు చెబుతున్నారు. ఎందుకంటే మహాపురుషుడు, యుగ పురుషుడు రామావతారం. ఈ రాముణ్ణి దర్శించుకుంటే చాలు సకల పాపాలు పోవడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నాడుడు కావడంతో అంటే రామాలయం లేని ప్రస్తుతానికైతే ఒక ఊరు, గ్రామం, అసలు గ్రామమే ఉండదు. అటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈ
కోటి తలంబ్రాలు అంటే గోటి తలంబ్రాలకు విశిష్టత నెలకొని ఉంది. స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ఈ తలంబ్రాలు అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో వానర సైన్యంతో రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వేషధారణత అయితే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. స్వామివారు స్వప్నంలో కనిపించడం వల్లే తాను 16 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న అప్పారావు చెప్తున్నారు. అలాగే స్వామివారి దయ, కృప ఎప్పుడు కూడా స్వామివారిని నమ్ముకున్న వారికి కలుగుతూ ఉంటుందని, ఆ తరహాలోనే తాను కూడా జీవనం సాగిస్తుందని, రామనామాన్ని నలువీధుల ప్రపంచం నలుమూలలా చేరవేయడమే తన లక్ష్యమని చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, గోకవరం.